ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యం అమ్ముకున్న రైతులను గుర్తించి వారికి కూడా 500 బోనస్ ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రైతులు వినతి పత్రం అందజేశారు. పంటలు కోసిన తర్వాత కాంటాలు ప్రారంభం కాకపోవడంతో అకాల వర్షాలు పడ్డాయని, రైతులు దాంతో ఇబ్బందులు ఎదుర్కోలేక కొంతమంది రైతులు భయాందోళనకు గురై ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యం అమ్ముకోవడం జరిగిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన రైతులను గుర్తించి వారికి కూడా ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో బజరంగ్ హనుమాన్లు, మోహన్, భీమ్రావ్, విజయ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోతంగల్ గ్రామ ప్రజలు మరియు మండల గ్రామ ప్రజలందరూ కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్న వానాకాలంలో వర్షం ఏదైతే రైతులు పంటలు వేసిన వానాకాలం పంట దానికి వర్షాలు పడడం వల్ల ఏదైతే కాటలు ప్రభుత్వం లేటుగా చేసింది, దాంట్లో అకాల వర్షం వల్ల వడ్లు ఎంతో ఇబ్బంది అయింది. కాటలు తొందరగా ప్రభుత్వం స్టార్ట్ చేయక రైతులందరూ ప్రైవేటు వ్యక్తులకు వడ్లను అమ్మిరు. దానికి అమ్మిన వడ్లకు ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళకు కూడా ప్రైవేటు వ్యక్తులకు వడ్లు అమ్మిన రైతులకు గుర్తించి వాళ్లకు బోనస్ ఇవ్వగలరని కోరుతూ ఈరోజు పోతంగల్ మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.